కల్కి కొత్త ప్రోమో దుమ్ము దులుపుతోంది. 2 గ్లింప్స్లని ఇది మించిపోయింది. ఇక వచ్చే నెల మొదటి వారం ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ఇప్పటి వరకు అయితే పాటలు లేదంటే పొట్టి ప్రోమోలతో టాప్ స్టార్స్ కిక్కిచ్చారు. ఇప్పుడు ట్రైలర్ల పండక్కి టైం దగ్గర పడింది. కల్కి నుంచి ఓజీ వరకు, పుష్ప 2 నుంచి దేవరా వరకు వరుసగా ట్రైలర్ల దండయాత్ర మొదలు కాబోతోంది. కల్కి మూవీ ప్రోమోలు వరుసగా ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. త్వరలో పాట అనుకునేలోపు ట్రైలర్ పండుగ వచ్చేస్తోంది. జూన్ 2కి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారంటున్నారు. ఇక జూన్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్తో మరో ట్రైలర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రమోషన్లో ఎమోషన్ మారుతోంది. పుష్ప మూవీ రిలీజ్ అవటానికి ఇంకా 2 నెలలున్నాయి. ఈలోపు పాటలతో వరుసగా ప్రమోషన్ పెంచేస్తూ పోతోంది ఫిలిం టీం. అయితే ప్రతి 20 రోజులకు ట్రైలర్ చొప్పున 3 ట్రైలర్స్ లాంచ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. దేవర ప్రోమో పేలింది. పాట తూటాలా దూసుకువెళ్తోంది. ఇలాంటి టైంలో ట్రైలర్ రాబోతోందన్న వార్త మొదలైంది. అక్టోబర్లో వచ్చే సినిమాకు ఆగస్టులో ట్రైలర్ లాంచ్ అంటున్నారు. ఈలోపు మరో టీజర్ వస్తుందని ప్రచారం పెంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ తీస్తున్న సుజిత్ టీం ఆల్రెడీ జూన్ 4న సాంగ్ని లాంచ్ చేసే పనిలో ఉంది. కుదిరితే ఆగస్టు 15కి ముందే ట్రైలర్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రోమోలు, పాటల నుంచి ట్రైలర్ లాంచ్ వరకు సీన్ మారిపోయింది. ఇక హరిహర వీరమల్లు టీం కూడా జూన్లోనే ట్రైలర్ లాంచ్ చేసేందుకు సిద్ధపడుతోందట. హైప్ పెంచేందుకు, ఏ సినిమా మీద బజ్ అలానే ఉంచేందుకు ఇదే సరైన పనని ఇలా ఫిలిం టీం డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది. పవన్ తో హరిశంకర్ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ 0.5% కూడా పూర్తి కాలేదు. అసలు ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తేలలేదు. అలాంటి మూవీ ట్రైలర్ వస్తే ఎలా ఉంటుంది? మరి ట్రైలర్ కాకుండా 90 సెకండ్ల టీజర్ ని ప్లాన్ చేస్తుందట ఫిలిం టీం. అంటే ఇప్పటి వరకు తెరకెక్కించిందంతా రిలీజ్ చేస్తారా అనే డౌట్లు పెరిగాయి. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల ప్రోమోలన్నీ వచ్చాయి. ఒక్కది రాజాసాబ్, గేమ్ చేంజర్ టీజర్లే రాలేదు. కానీ చరణ్ మూవీ పాట మాత్రం తూటాలా దూసుకువెళ్తోంది. టీజర్ వచ్చే నెలలో వచ్చే ఛాన్స్ ఉంది.